హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవచనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాసి ముగిస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే, మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగును గాక అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ. చెప్పండి, ఏ ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. అది తుచ్చమైన ప్రేమ కాదు, కొంచెం కాలం ఉండే ప్రేమ కాదు. అక్కరల కొరకు వచ్చిన తర్వాత అది కాస్త ఆలస్యమైతే దేవుడు నాకేం చేస్తాడనే ప్రేమ కాదు. నువ్వు అనుకున్నది ఏదో నీకు దొరకకపోతే ఇది సరైనది కాదేమో అని అనుమానంతో వెనుక కలిపోయే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. చెప్పండి, ఏ ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. నీవు గనక ప్రేమించే విధానము శాశ్వతమైనదిగా ఉంటే, తొలగిపోనిదిగా ఉంటే, నిలకడైనదిగా ఉంటే, రియల్గా ఉంటే, హల్లెలూయా, నీకు కృప కలుగుతుంది, నీకు కృప దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మరొక మాట బైబిల్లో ఉంది, మొదట మనం ప్రేమించలేదు కానీ ఆయనే ప్రేమించాడు. నిజమే, కానీ ఆయన ప్రేమించిన ప్రేమకు ప్రతిగా మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఆయన త్యాగము జరిగిపోయింది. ఆయన మన కొరకు పరలోకము నుండి దిగివచ్చి పసివారిగా జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి బోధన చేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, సిలువేయబడి చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, ఆయన ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమలో ఎలాంటి లోపము లేదు. ఇప్పుడు నీ ప్రేమ ఆయన చూస్తుంది. మనము ప్రేమించే విధానాన్ని చూసుకోవాలి. ఈరోజు చాలా మంది బిడ్డల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక కిరాణా షాప్కి వెళ్ళినట్లుగా ఉంది, ఒక జనరల్ హాస్పిటల్కి వెళ్ళినట్లుగా ఉంది దేవుని దగ్గరికి రావడం అంటే. అర్థమైందండి? అనారోగ్యం కొరకు దేవుడు తగ్గిస్తాడేమో అని రావడం, తగ్గకపోతే మళ్ళీ వేరే హాస్పిటల్ మార్చినట్లుగా మార్చడం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే దైవచనుడు, శాశ్వతమైన ప్రేమతో నీవు దేవుని ప్రేమించేవారంట, వారికి కృప కలుగుతుంది. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిజమే. ప్రేమించాడు కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్షణ ఇచ్చాడు. ఒక చోట ఉంటుంది రోమపత్రికలో, ఆయన తన సొంత కుమారుని ఇయ్య ఎనుకు తిరగలేదు, ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, లోకములో కూడా నిన్ను దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి, ఆయన కుమారునిగా కుమార్తెగా నీకు విజయం ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆయన సొంత కొడుకుని ఇవ్వడానికి వెనుతీ లేనివాడు, ఆయనతో పాటు సమస్తము ఎందుకు ఇవ్వడు అనే మాట దాని గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయనతో పాటు సమస్తము, సర్వము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనను ప్రేమించేటువంటి వారిగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారు అందరూ? హల్లెలూయా, హల్లెలూయా. నీవేం చేయాలంట?
శాశ్వతమైన ప్రేమతో. ఓకే, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి ఏమేమి దొరుకుతాయో శాశ్వతమైనవి అనే ఒక 3 మాటలు చూద్దాం రండి. 119వ కీర్తన 142 నుంచి 44 వచనాలు చూద్దాం ఒకసారి. 119 అధ్యాయము 142 వచ్చిన. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు ఇవి. శ్రమంట, వేదనంట ఆయన పట్టుకుని ఉన్నాయి, అయినా ఆయన అంటాడు నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని పుట్టిస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి చిన్న శ్రమ శోధన వస్తే చాలు, వాక్యం ఎక్కడ ఉందో తెలియదు, బైబిల్ ఎక్కడ ఉందో తెలియదు, హల్లెలూయా, ప్రార్థన గది ఎక్కడో తెలియదు, పట్టించుకోరు చాలా మంది. కానీ శాశ్వతముగా దేవుని ప్రేమించేటువంటి వ్యక్తులు వారు చేసేదంటే తెలుసా, శ్రమైనా శోధనైనా దేవుని వాక్యంలో ఆనందిస్తారు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయబడిన మాట, నీ నీతి, చదవండి మరొకసారి, నీ నీతి శాశ్వతమైనది, కేవలము సత్యము, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే అక్కడ కనబడుతున్న మాట, ఆయన నీతిని రాజ్యాన్ని వెతకమని బైబిల్లో రాయబడింది. ఆయన నీతి శాశ్వతమైనది, నీకు శాశ్వతమైన నీతి నీకు అనుగ్రహించబడుతుంది. ఏంటి నీతి? ఎలా నీతిమంతులుగా మార్చబడతాం? మనందరూ పాపులమే కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారనే వాక్యం ఉంది కదా. అయితే యేసు రక్తము నిన్ను నన్ను ప్రతి పాపము నుండి పవిత్రపరిచి నీతిమంతుడిగా చేసింది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, నీవు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తే నీకు నీతి అనే రక్షణ కలుగుతూ ఉంది. ఏం కలుగుతా ఉంది చెప్పండి? రక్షణ కలుగుతూ ఉంది. నీవు నీతిమంతునిగా తీర్చబడితే గాని నీకు నాకు రక్షణ లేదు. ఆ నీతిమంతునిగా తీర్చేది యేసు రక్తము, దేవుని వాక్యము. అందుకే భక్తుడు అంటున్నాడు ఆ మాటల్లో, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము, అసత్యమైనది కాదు, అబద్ధమైనది కాదు, అమర్త్యం ఏంటంటారు, అది అది అప్పుడు ఎంతలో ఉన్న అంతలోనే పోయేది కాదు, శాశ్వతమైన సత్యం. హల్లెలూయా. అందుకే నాకు వేదన వచ్చినా శోధన వచ్చినా ఏమొచ్చినా నీ ఆజ్ఞలు నా హృదయం నాకు సంతోషం కలిగిస్తున్నాయి. కొంతమంది అంటారు ఎలారా హ్యాపీగా ఉండగలుగుతున్నాం? హల్లెలూయా. ధైర్యం. నా వెనకాల ఎవరున్నారు? నా దేవుడు అన్నారు. నా వెనకాల ఎవరున్నారు? దావీదా, ఏంటయ్యా నీకు ధైర్యం? ఆయన చూస్తే 6 మూరల జాన ఆజానుబాబుడు, చిన్నప్పటి నుంచి యుద్ధ నైపుణ్యం గలవాడు. ఏంటి ఆడితో యుద్ధానికి బయలుదేరుతావు ఏంటంటే నా ధైర్యం. హల్లెలూయా. ఎవరో? నా దేవుడు. ఆయన బాధపడతాడా? సౌలు దిగులుతో కూర్చున్నాడు. సౌలు సైన్యం అంతా భయంతో టెంట్ లో ఉన్నారు, కానీ దావీదు టెంట్ లో ఉండట్లేదు. నేను ఆయన చంపేస్తానంటాడు అంతే, మన భాషలో చెప్పాలంటే. హల్లెలూయా. ఏదో వచ్చిన భయము దావీదులో లేదు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ మాట చెప్తుంది ఆ భక్తుడే. ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలు నా హృదయంలో ఉన్నాయి కాబట్టి నేను సంతోషంగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎదురుగా ఉన్నది ఎవరు? గొలియాతు అయినా అంతే, ఎలుగుబంటి అయినా అంతే, సింహమైనా ఒకటే. సౌలుతో అంటాడు, అయ్యా నా తండ్రి మందరం ఏపుతుంటే ఎలుగుబంటి వచ్చి చీరు వాడేశాను. ఒకసారి సింహం వచ్చి గొర్రె పిల్లటికి వెళ్ళిపోతుంటే దాన్ని అడ్డు తిరిగి పట్టుకున్నాను.
గొడవలు విడిపించిన ఆమె తిరగబడింది, దాన్ని గడ్డ పట్టు కొట్టి చంపేస్తాను. హల్లెలూయా. ఈ ఫిలిస్తీయుడు కూడా వాటిలో అయిపోతాడు సార్. ఏమవుతాడంట? ఈ ఫిలిస్తీయుడు కూడా వాటిలో ఒకదానిగా అయిపోతాడు, వేసేస్తాడంతే. మన వాసన చెప్పాలంటే దావీదుకి ఎక్కడదంత ధైర్యం. అక్కడున్న ప్రజలందరూ వణికిపోతా ఉంటే ఎందుకనంత ధైర్యం అని అంటే, ఇదిగో ఈ మాట చెప్తున్నాడు, నీ ఆజ్ఞలు నా హృదయంలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే నేను సంతోషించగలుగుతున్నాను. నీవు గనక నిజముగా దేవుని ప్రేమిస్తే, దేవుని మీద ఆధారపడే వ్యక్తివే గనక అయితే నీవు చీకు చింతలతో ఉండనే ఉండవు. ఎందుకో తెలుసా? ఆయన ఆజ్ఞలు నీకున్నాయి, ఆయన వాగ్దానాలు నీకున్నాయి, ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీవు రక్షింపబడిన వ్యక్తివి. అందుకే అక్కడ దావీదు అంటాడు, సున్నతిలైన ఫిలిస్తీయుడు, సున్నతి పొందిన జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వాడి అపటవాడు. హల్లెలూయా. అంటే మన నూతన నిబంధన కనుక దాన్ని అనువదించుకుంటే రక్షణ లేనివాడు, రక్షింపబడిన మనము. హల్లెలూయా. మనల్ని చూసి సైతాన్ని ఆడి భయపడాలి, కానీ మనం ఎందుకు భయపడ్డావు? భయపడుతున్నా అర్థం ఏంటో తెలుసా? నీవు ఆయన ప్రేమించట్లేదు. ఆయన ప్రేమిస్తే గనక ధైర్యంగా ఆయన వాక్యము నీలో ఉంటది, ఆయన ఆజ్ఞలు నీలో ఉంటాయి, ఆయన యొక్క వాగ్దానాలు నీలో ఉంటాయి. ఆయన వాక్యం నిన్ను స్థిరపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు శాశ్వతమైన నీతి కలుగుతుంది ఆయన ప్రేమిస్తే. ఆ మాటలు అన్నిటికంటే చూడండి, మరొక మాట చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. ఒకవేళ నీవు ఆ నీతిని పొందుకుని, ఆ రక్షణ పొందుకుని గనక కొనసాగుతూ ఉంటే మరలా శాశ్వతమైనది. మొదటిది శాశ్వతమైన నీతి, తర్వాత రెండవది చూద్దాం. రండి చూడండి, చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనుల సంపాదన వారిని మోసం చేస్తుంది, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని విత్తేవాడు, నిజాయితీగా విత్తేవాడు, రక్షింపబడిన వ్యక్తి రక్షణ పాత్రను చేతబుచ్చుకుని దేవుని సన్నిధిలో నడిచిపోయేవాడు. వాడు ఏది చేసినా, ఎలా చేసినా వాడి నీతిని బట్టి విత్తుతాడు. కాబట్టి దేవుడు దాన్ని దీవిస్తాడు, దేవుడు దానికి శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం దొరుకుతుంది మనకి? శాశ్వతమైన బహుమానం. నీకు శాశ్వతమైన బహుమానం దొరుకుతుంది. అది పరలోక రాజ్యం అని చెప్పచ్చు, పరలోకంలో నీకు గొప్ప స్థానం అని చెప్పచ్చు. భూలోకంలో కూడా దేవుని పిల్లలు ఎప్పుడు తోటగా ఉంటారని చెప్పలేదు, తలగా ఉంటారని చెప్పారు. దేవునికి స్తోత్రం. తలగా ఉంటారు అంటే మనకు అదేదో లీడర్ అయిపోతాం కదా అని అర్థం. ప్రతి విషయంలో నీవు తలగా నిలబడతావు. తోటలాగా వెనుకకుండవు, ముందుకుంటావు. ఒక ఆధ్యాత్మికమైన బలము కలిగి ఉంటావు, ఆధ్యాత్మికమైన శక్తి కలిగి ఉంటావు. నీవు దేనికి భయపడవు, ఎందుకంటే నీవు దేని కొరకు ప్రయాసపడుతున్నావు నీకు తెలుసు. అందుకే పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటం పోరాడుతున్నాను, నా పరుగు కడమతించాను, ఇక నా కొరకు నీతి కిరీటం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారికి తెలిసిపోయింది ఆయన బహుమానం ఏంటో. నీకు నాకు కూడా తెలుసు ఆయన ఇచ్చేది. అందుకే బైబిల్లో రాయబడుతుంది, ప్రతి వానికి ఇవ్వడానికి వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి సిద్ధపరిచిన జీవితం నా దగ్గర ఉందంటే, నువ్వు నీతిని బట్టి విత్తితే నీతి బహుమానం, శాశ్వతమైన బహుమానం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఆయన ప్రేమిస్తే, ఆయన శాశ్వతంగా ప్రేమిస్తే మొదటిది ఏం దొరుకుతుంది? శాశ్వతమైన నీతి. రెండవది శాశ్వతమైన బహుమానం. హల్లెలూయా. మూడో మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల
కృప చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏంటో తెలుసా? నువ్వు శాశ్వతంగా ప్రేమిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన కూడా నీ ఎడల శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ నిన్ను విడువక నీ ఎడల కృప చూపుతా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి మాటలో పౌలు గారు ఏమన్నారు? ఆయనను శాశ్వతంగా ప్రేమించే వారికి ఏం దొరుకుతుందంట? కృప కలుగుతుంది. ఇక్కడ చివరి మాట మనం చూస్తున్నాం. ఏమిటంటే ఇర్మియా భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఏమని? చాలా కాలం క్రిందట దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు. ఈ మాట చాలా కాలం క్రిందటే చెప్పాడు. మనకున్నటువంటి బైబిల్లో రాయబడుతుంది కదా, తిండి చేతను, మత్తు చేతను, ఐహిక విచారం చేతను మనం దేవునివి కోల్పోతున్నాం, చల్లారిపోతున్నాం. దేవుడు చేసిన వాగ్దానాలు మర్చిపోతున్నాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు మర్చిపోతున్నాం. ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడో మర్చిపోతున్నాం. ఆయన ఏమని పిలిచాడో మర్చిపోతున్నాం. హల్లెలూయా. కానీ భక్తులు మనకి జ్ఞాపకం చేస్తాం. చాలా కాలం క్రిందట ఆయన ఏం చెప్తున్నాడు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక కృప చూపు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నన్ను విడిచిపెట్టడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. కానీ శాశ్వతమైన ప్రేమతో నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమించే వ్యక్తుల్లో ఒక 2-3 లక్షణాలు చెప్తారా? ప్రేమించే వారి వ్యక్తులు 1-2 లక్షణాలు మీరు చెప్తే టైం అవుతుంది కానీ నేనే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ మాటలకి, టాకింగ్కి అన్లిమిటెడ్ ఉంటుంది, లిమిట్ ఉండదు. గంటలు మాట్లాడుకుంటారు. ఆ ఫోన్లో మెసేజ్లు కానీ, ఫోన్లో మాట్లాడుకోవడం కానీ, ప్రేమించాము అన్న ఆ పేరు పెట్టుకున్న వ్యక్తులు గంటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో తెలియదు. టైం ఎక్కువ గడుపుతారు. ఒకటి ఏం మాట్లాడుకుంటారు తర్వాత. హల్లెలూయా. ప్రేమించిన వ్యక్తులు. రెండవది, ఎవరిని పట్టించుకోరు. 20 సంవత్సరాలు కని పెంచారు నీ అమ్మ బాబు, నిన్నగా మన పరిచయమైన ఆ అమ్మాయితో ఎట్లా అంటే, లేదు నేను ప్రేమించాను, నన్ను ప్రేమించాను. అవునా? ఎవరిని లెక్క చేయరు. ఎవరిని లెక్క చేయరు. మూడోది ఏంటో తెలుసా? ఒక మాటలు చెప్పారు, వాళ్ళ టేస్ట్ కూడా తెలియదు. టేస్ట్ తెలియదంటే ఇక నల్లగా ఉంటాడు నాకులాగా, ఆ పిల్ల తెల్లగా ఉంటుంది. ఆడేలా నచ్చాడంటే నా కళ్ళతో చూడండి. ప్రేమించారని చెప్పిన వారి లక్షణాలు. మొదటిది టైము గడుపుతారు. రెండవది ఎవరిని లెక్క చేయరు. మూడవది టేస్ట్. నచ్చింది ఇంకంతే, ఇష్టపడ్డాను ఇంకంతే. హల్లెలూయా. పెళ్ళి అయిన తర్వాత ఇంకా అలవాట్లు, ఇంకా మా అమ్మ చూడాలి, అమ్మ చూసుకోవాలి, అది వేరే విషయం. అంటే ప్రేమించిన వ్యక్తుల్లో ఈ 3 ఉంటాయి. నీవు గనక దేవుని ప్రేమిస్తే ఈ 3 లక్షణాలు నీలో ఉంటాయి. మొదటిది దేవునితో సమయాన్ని గడపడం ఉండాలి. వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో. మీరు అనొచ్చు, అయ్యి బాబు నేను ఏ ప్రార్థన మానండి బాబు, ఆదివారం మానండి, శుక్రవారం మానండి, బుధవారం మానండి, ఏ ప్రార్థన మానండి. కానీ ఏ ప్రార్థన మానవు కరెక్టే. కానీ వ్యక్తిగతంగా ఎంతవరకు నువ్వు సమయాన్ని గడుపుతున్నావు? వ్యక్తిగతంగా నువ్వు ప్రేమిస్తున్న ఆయనతో ఎంతవరకు సమయాన్ని గడుపుతా ఉన్నావు? అసలు బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఏంటో తెలుసా? రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఇచ్చే వెండి బంగారం అవి ఏమి ఆయనకి అవసరం లేదు. నువ్వు ఇస్తే ఈ లోకంలో ఏదైనా దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడాలి, దేవుని మహిమ కొరకు వాడబడాలి. కానీ ఆయన దాటిని చూసి కాదు నేను ఇష్టపడేది. దేని చూసి తెలుసా? నీవు ఆయన ప్రేమించి ఆయనతో సమయం గడపడం మొదటిది. రెండవది ఏంటో తెలుసా? ఏ పరిస్థితి అయినా లెక్క చేయకుండా, ఎవరినైనా లెక్క చేయకుండా ఆయన కొరకు నిలవబడటం. మూడవది, నీ ఇష్టాన్ని విడిచిపెట్టి ఆయన ఇష్టమే నీ ఇష్టంగా మారిపోవడం. హల్లెలూయా. ఈ 3 ఉంటే నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్లే. ఏమైనా ఉన్నాయా లక్షణాలు? ఆయనతో టైం గడపడం, ఆయన కొరకు నిలబడడం, నీ ఇష్టాలు విడిచిపెట్టి ఆయన ఇష్టాన్ని నీ ఇష్టాలుగా మార్చుకోవడం ఏమైనా చేస్తున్నావా? చేస్తే నువ్వు ఆయన ప్రేమించినట్లే. లేదు కదా.
మీ ఇష్టమే జరుగుతుంది, జాగ్రత్త. నువ్వు ఆయన ప్రేమించబడడానికి రుజువు ఏది లేదు నీ దగ్గర. ఈ మూడిట్లో మూడు ఉండాలి. నేను సమయం గడుపుతానండి, నా ఇష్టమే చేస్తానండి అంటే కుదరదు. నేను సమయం గడుపుతానండి, ఎవరన్నా ఏమనంటే మాత్రం పారిపోతానండి అంటే కుదరదు. హల్లెలూయా. అది కాదు. ఆయన కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొరకు నిలబడాలి. ఎవరు ఏమన్నా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా, నీ వెనక ఎన్నో అవమానకరమైన మాటలు వినపడతా, నిలబడు. నీ వెనక ఎంతో మంది నిన్ను దూషించినట్లుగా మాట్లాడతారు, నీ విలువ తీసేస్తారు, పరువు లేని వ్యక్తిగా నిన్ను చిత్రీకరిస్తారు. నిలబడు. హల్లెలూయా. ఆయనతో సమయాన్ని గడుపు. నువ్వేదో ఇష్టపడ్డావు, నువ్వేదో కలెక్టర్ అవ్వాలనుకున్నావు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ మారుమూల గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పు అంటున్నాడు. వదిలేయ నీ ఇష్టాన్ని, ఆయన ఇష్టానికి లోబడాలి. లేదండి అలా కాదండి బాబు, నేను అలా చేయాలనుకున్నాను, లేదు నేను ఇలా చేస్తానంటే పరిస్థితి తారుమారైపోద్ది. లోతుతో దేవదూతలు అన్నారు, అయ్యా నువ్వు అటు వెళ్ళిపో అంటే అలా కాదు ప్రభా, చదవండి అక్కడ అలా కాదు ప్రభా, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. పరిస్థితి మారిపోయింది. యోనా నీవు నిన్నెవెక్కి సువార్త చెప్పు అంటే ఈయనేమో వారెక్కేసి తర్షీస్కి వెళ్ళిపోవడానికి అడుగు బాగా పడుకున్నాడు. స్కాలర్స్ ఏం చెప్తారో తెలుసా, పెద్దలు ఏం చెప్తారో తెలుసా ఆయన గురించి? హల్లెలూయా. వాడలో ఉన్న సరుకులు ఏమి వాడకు బరువు కాలేదంట, యోనా ఒక్కడే బరువు అయిపోయాడు. మీకు అర్థమైంది మాట? మన ఇష్టం చేసుకుంటే మన కుటుంబానికి మనమే బరువు. నీ ఇష్ట ప్రకారంగా ఉంటే నీ కుటుంబానికి నీవే బరువు. నీ నచ్చినట్లుగా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే నీ సంఘానికి నీవే బరువు, దేవుని సంఘానికి నీవే బరువు. హల్లెలూయా. ఆ స్థానంలో నువ్వు లేకపోయినా పర్లేదు, నువ్వు ఉండడం వల్ల బరువు అయిపోయావు. అదే నీవు గనక దేవుని ఇష్టానికి మలచబడితే, దేవుని ఇష్టానికి గనక నిన్ను మరలా సిద్ధపరుచుకుని వస్తే 3 రోజులు జరగాల్సినటువంటి ఆ స్వార్థ పరిచర్య యోనా ఒక్క రోజు చెప్తే మిగతా 2 రోజులు ఆలాలు చెప్పేసుకున్నారు. రాజు సహితం దిగిపోయి గోడి బట్ట కట్టుకున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తారు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీ ఇష్టం కాదు చేయాల్సింది. నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఇష్టం చేయాలి. ఆయన ఇష్టానికి లోబడిపోవాలంటే. నాకు సిగ్గండి, నాకు భయం అండి, అవేమీ కుదరదు. అలాంటివేమీ కాదు. నువ్వు నీ ఇష్టాన్ని విడిచిపెట్టి ఆయన ఇష్టానికి మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్చుకోవాలి. ఇవి కనుక నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తా, ఒక ఆడబిడ్డ కనుక నిజంగా తన భర్తను ప్రేమిస్తే ఏం చేస్తుందో తెలుసా? అప్పుడు దాకా తనకున్న అలవాట్లన్నీ మార్చేసుకుంటుంది. అప్పుడు దాకా తనకున్న అలవాట్లన్నీ మారిపోతాయి. అప్పుడు దాకా చికెన్ మటన్ తినని పిల్ల మా ఆయనకి ఇష్టం అండి, వండాలి, నేను తినకపోతే ఆయన ఏం తింటాడు అని మళ్ళీ ఇవిడేం చేస్తుంది, నేను అమ్మ దగ్గర తినడం నేర్చుకుంటున్నాను, ప్రేమించింది కాబట్టి. అదే తన ఇష్టమైతే నేను తిన్నాను, మీకు ఇష్టమైతే తినలేక మానేది. అప్పుడు వాళ్ళ మధ్యలో సమాధానం ఉంటుందా? వాళ్ళ మధ్యలో ఒక ఐక్యత ఉంటుందా? ఒక మంచి అనుబంధం ఉంటుందా? ఉండదు కదా. ఇది కూడా అంతే కదా. మరి వరుడైన క్రీస్తు, వధువైన సంఘములో ఉన్న నీవు ఆయన ఇష్టానికి నిన్ను మార్చేసుకోవాలి. అప్పుడు ఆయన ప్రేమించినట్లు. హల్లెలూయా. చెప్తారా 3 మాటలు? ఆయన ప్రేమించామనడానికి రుజువేంటి? ఆయనతో సమయాన్ని గడపడం, ఏ పరిస్థితులైనా ఆయన కొరకు నిలబడడం, నీ ఇష్టాలను ఆయన ఇష్టంగా మార్చివేయడం. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. ఆయన ప్రేమిస్తాను నీకు శాశ్వతమైన నీతి ధరింప చేయబడుతుంది, శాశ్వతమైన బహుమానం దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను శాశ్వత కాలం ప్రేమిస్తాడు, నిన్ను విడిచిపెట్టడు, కృప వెంబడి కృప చూపిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.